ఏపీలో ఈ 4 years జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? ఈసారి కష్టం. అంటే ఈ 4 years ఎలా నడిపించిందండి? ఏముంది, ఏం లేదు కదా. డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? మీరు కంపారిజన్ చేసుకుంటే దీనికి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఒకసారి కంపారిజన్ చేసుకుంటే అర్థమవుతుంది ఈజీగా. అంటే ఇన్ని సంవత్సరాలు చేశారు కదా కేసీఆర్. కేసీఆర్ తీసి పక్కన పెట్టేశారు. అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు కదా. అలాంటప్పుడు జగన్ కష్టం అనుకుంటాను. రాజధానుల గురించి ఏమంటారు? రాజధానుల గురించి ఏముందండి, రాజధానుల గురించి చెప్పేది ఏం లేదు కదా. డెవలప్మెంట్ లేదు కదా అసలు. ఏదైతే రాజధాని బాగుంటుందంటారు? నాకు తెలిసి వైజాగ్ వైజాగ్ అయితే బాగుంటుంది. ఓకే, జనసేన టీడీపీ పొత్తులో వస్తుంది కదండి, గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉందంట? ఉంటది కంపల్సరీ. సీఎం చైర్లు ఎవరు కూర్చుంటారు? సీఎం చైర్ అంటే అది చెప్పలేం కదా. అంటే వాళ్ళ senior వాళ్ళ కదా కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు. కమిట్మెంట్ ఏముందో మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి, అది మనం చెప్పలేం. ఓకే, మళ్ళీ జగన్ సీఎం అవుతే ఈ పొజిషన్ పొజిషన్ లో మళ్ళీ జగన్ సీఎం అయితే అది మనం చెప్పలేం. ఇంకా ఆల్రెడీ అందరికి తెలుసు కదా. ఓకే, రోజా గారికి ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ గానీ ఎంపీ టికెట్ గానీ ఇవ్వలేదు. సో ఆమె ఇంకా వైసీపీ నుంచి బయటకు వచ్చేసినట్టేనా? ఆవిడ గురించి అయితే నో కమెంట్స్ అండి. ఎందుకంటారండి? ఆవిడ గురించి ఇంకేం చెప్పలేం, ఏం మాట్లాడలేం కూడా. ఓకే, ఒకవేళ రోజా గారు పార్టీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అది కూడా ఏం చెప్పలేమండి, అది తన డిసిషన్ అది. ఓకే, వైసీపీ పార్టీ నుంచి చాలా మంది సీనియర్ లీడర్స్ జనసేన గానీ టీడీపీలో గానీ జంప్ అయ్యారు. దానిపైన మీ ఒపీనియన్? దానిపైన అంటే ఇప్పుడు పార్టీ నచ్చపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. అంటే పార్టీ నచ్చక వెళ్ళారంటారా, లేదంటే రాజకీయ ఎలక్షన్స్ టైంలో జగన్ ఆడుతున్న నాటకం పరంగా వాళ్ళని పంపించాడని అంటున్నారు? ఏమో దాని గురించి ఏం చెప్పలేదు. కానీ ఒకరు మాత్రం చెప్పగలను, ఈసారి కనుక జగన్ వస్తే ఇంకేం చేయలేదు, అయిపోయినా మేడమే.